హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం మా మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ మూవీకి సంబంధించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా ముందుగా కాజల్ గారు నటించిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,28,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా 11వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,16,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 12వ రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 34,69,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 41,28,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా కాజల్ గారు నటించిన మా మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 12 రోజుల్లో 47,36,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్ల రూపాయలు. ఆ లెక్కలో చూస్తే ఈ సినిమా ఒక డీసెంట్ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకొక 50 నుంచి 60 కోట్ల మధ్యలో అయితే ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ గా నటించి ఆయన ప్రొడక్షన్ లోనే వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో 19 రోజులైన ఈ సినిమా జోరు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే బాలీవుడ్ లో కూడా సినిమాలు రిలీజ్ అయినా ఏ సినిమాకి అంత పాజిటివ్ టాక్ లేదు కాబట్టి తిరిగి ఆ మూవీస్ ని తీసేసి ఈ సినిమాని మాత్రమే ఆ స్క్రీన్స్ లో వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ సినిమాకి ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఒకసారి మనం మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 17 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 148,72,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 18వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,85,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 152,07,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 180,96,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అమెరికన్ గా నటించిన సితారే జమీన్ పర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 19 రోజుల్లో 235,17,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. కేవలం 80 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపుగా 230 కోట్ల వరకు వసూలు చేసి ఈ సినిమా అమెరికన్ గారి కెరియర్లోనే ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు వీడియోలో కన్నప్ప మూవీకి సంబంధించి డిఫరెంట్ లాంగ్వేజ్ సంబంధించి ప్రతి లాంగ్వేజ్ నుంచి కూడా ఎంత కలెక్షన్స్ తీసుకురావడం జరిగిందనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మంచు విష్ణు కెరియర్లోనే ఒక భారీ డిజాస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. ముందుగా మెయిన్గా మన తెలుగు మార్కెట్ సంబంధించి ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. సో ఎంత కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్ నుంచి ఇప్పటి వరకు 31,64,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4,82,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా తమిళ లాంగ్వేజ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మలయాళం మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1,57,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే కన్నడ లాంగ్వేజ్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 1,28,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా ఈ సినిమా అన్ని లాంగ్వేజ్ల నుంచి ఇప్పటి వరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 41,04,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 48,86,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా ప్రభాస్ గారు ఇంకా మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా 58,73,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో బడ్జెట్ పరంగా 200 కోట్లు. సో బడ్జెట్ పరంగా చూస్తే ఇది మంచు విష్ణు కెరియర్లోనే భారీ డిజాస్టర్గా, సో తెలుగు ఇండస్ట్రీలో ఒక భారీ డిజాస్టర్గా అయితే సినిమా నిలవడం జరిగింది. మంచు విష్ణు కెరియర్లో ఇప్పటివరకు 50 కోట్లకు పైగా ఒక్క సినిమా లేదు కాబట్టి ఒక 50 కోట్ల సినిమాను అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అలాగే 140 కోట్లు భారీ నష్టం వచ్చిన ఒక సినిమాను కూడా తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు వీడియో. రేపటి కలెక్షన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. నిచ్చిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు.